ఆ రకంగా ఉంది. అందరూ మా తులసిరెడ్డి గారి లాగా నవ్వుతూ సాఫ్ట్గా పాజిటివ్ రాజకీయాలు చేయరు కదా. సో ఎట్లా అవును. ఉంది ఏడాది ప్రయాణం, ఎలా ఉంది, ఏం చెప్తారు? ఖచ్చితంగా రాష్ట్రంలోనే మనం చాలా పాజిటివ్గా ఒక అనుభవమైన ముఖ్యమంత్రి పరిపాలన చేయడంతో మొత్తం వ్యవస్థలన్నీ నాశనం అయినప్పటికి కూడా ఈ ఏడాదిలో గాడిలో పెట్టి తొలడుగు వేశారైనా. ఎందుకంటే ముందు వ్యవస్థను, ఎందుకంటే మేము ఢిల్లీలో ఉంటున్నాం కనుక వారు ఢిల్లీ వచ్చి సీఎం గారు ప్రతి డిపార్ట్మెంటు మంత్రులను కలిసినా సరే ఉమ్, వాళ్ళు కొద్దిగా ఈయనపై ఉన్న గౌరవంతో, ఈయనపై ఉన్న నమ్మకంతో వారు పాజిటివ్గా తీసుకున్నప్పుడు కూడా కొన్ని వ్యవస్థలు ఇబ్బంది పెట్టించారు కనుక జగన్మోహన్ రెడ్డి అవన్నీ అధిగమించడానికి వారు చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ 1 ఇయర్లోనే దాదాపు ఢిల్లీ ఒక 25 నుంచి 30 సార్లు వారు రావడంతో పాటు ప్రతి సమయాన్ని కూడా ఆయన నైట్ అండ్ డే యూటిలైజ్ చేసుకోవడం కూడా చూస్తుంటే ఎంత తపన పడుతున్నారో మనం అర్థం పడుతుంది ప్రతి విషయంలో అవును. కూడా. సో అలాంటి సమయంలో అధిగమించారు, నమ్మకం కలిగించారు. ఇంకా ఇంకా కొద్ది కొద్దిగా కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది వీళ్ళ యాక్టివిటీస్ చూసి కొద్దిగా ఇబ్బంది కలిగినా సరే ఆయనకున్న అనుభవం, ఆయనకున్న పరపతి, ఆయనకున్న టాలెంట్ కానీ లేకపోతే విజనరీ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా రాష్ట్రం వైపు ఇప్పుడు దేశం చూస్తే స్థితికి తీసుకొచ్చారు ఈ ఏడాదిలో. అది బిలీవ్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే గ్రామాల్లో మేము వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బిఫోర్ ఎలక్షన్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా బాబు గారు కానీ ఎన్డీఏ కూటమి గారు నిలబడింది. ఖచ్చితంగా అది మేము యాక్సెప్ట్ చేస్తున్న పబ్లిక్ చెప్పడం చాలా ఆనందం కలుగుతుంది ఈ ఏడాదిలో. ఇప్పుడు మీరు అంటే గత ప్రభుత్వానికన్నా కూడా ఇప్పుడు నిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక తల్లికి వందనం కార్యక్రమానికి 10,000 కోట్లు ఒకరోజే రిలీజ్ చేయడము, దానికి సంబంధించి ఇంకా తొలి అడుగులు గతంతో పోలిస్తే కూడా సరే, అప్పుడు అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం, దాదాపు 67.27 లక్షల మందికి 10,000 కోట్లు, 10,091 కోట్లు. ఎన్టీఆర్ భరోసా ఏడాదికి 34,000 కోట్లు. సరే, గతంలో దీపం పథకం లేదనుకోండి, దీపం 2 ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, 2,650 కోట్లు ఖర్చు. అన్న క్యాంటీన్లు మొత్తం మూసేస్తే మళ్ళీ పునరుద్ధరించారు. మత్స్యకారుల సేవలు కూడా గతం కంటే భిన్నంగా చేస్తున్నారు. అయితే గ్రౌండ్లో మీరు రిపోర్టులు తెప్పించుకుంటారు కదా, అలాగే పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అదే, ఆయన ప్రత్యేకంగా సర్వేలు ఇదంతా డిజిటల్గా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఎంతవరకు సాటిస్ఫైడ్ ఉన్నారని మనం ఇవాళ యాక్చువల్గా ఫ్యాక్చువల్ ఫిగర్స్ మాట్లాడుకుందాం. ఎందుకంటే అది చూసుకోకుండా అంతా బాగుంది 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 అని బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే కూడా మళ్ళీ ఇబ్బంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ప్రజలు ఎగ్జాక్ట్గా ఏమనుకుంటున్నారు అనేది కూడా చర్చించుకున్నప్పుడే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. యాక్చువల్గా తల్లి వందనం సంబంధించి ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వారు దాన్ని బదనాం చేయడానికి చాలా ప్రయత్నం చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అలాగే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు, ఎన్డీఏ కూటమి మంత్రులు అందరూ కూడా ఒక మనం మాట ఇచ్చాం, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అధిగమించాలి అనే ఆలోచనతో నిన్న ప్రకటించడంతో వాస్తవంగా ఏంటంటే తల్లికి వందనం ఇవ్వకపోవడం వల్ల కాస్త వాళ్ళు ఎదురు చూడడం వాస్తవమైనప్పటికీ కూడా ఈరోజు నిన్న ప్రకటించిన తర్వాత ప్రజల్లో కానీ ముఖ్యంగా మహిళల్లో కానీ వారు చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే మాట ప్రకారం, ఎందుకంటే అదనంగా మనం ఇచ్చాం, గతం కంటే ఇప్పుడు అదనంగా ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నా సరే ఇస్తామనేది ప్రకటన అనేది చాలా స్వాగతిస్తున్నారు. అది 100% ఏడాదిలోనే మనం అన్నీ చేయలేము, కానీ బాబు గారు ఇచ్చిన సూపర్ 6 హామీలు కూడా ఈ ఏడాదిలోనే కంప్లీట్ చేసే 1-2, ఎందుకంటే బస్సుదే ఒకటి ఉంది. మీరు సూపర్ 6 ఏడాదిలోనే 100% చేసేయాలంటే సూపర్ మ్యాన్ అవ్వాలి చంద్రబాబు నాయుడు. ఉన్న పరిస్థితి వాస్తవ పరిస్థితులను బేరీజ్ వేసుకోవాలి. రాష్ట్రంలో ఆర్థికంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, వాటిని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాట్లాడదాం ఎంపీ గారు, మన ఇద్దరు గెస్టులు కూడా మాట్లాడాక. రైట్, తులసిరెడ్డి గారు, మీరు నీళ్లకి నీళ్లు పాలకి పాలు వేరు చేసి చెప్తారు.